పత్రికలు పంచుకుంటూ పాటలు పాడుకుంటూ మనం వెళ్తాం. గమనించండి, ఆపండి, ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపండి, సెంటర్ ఆపండి. జంగారెడ్డి నుంచి వచ్చినటువంటి సేవకులు కొన్ని మాటలు చెప్తాను. ఒకప్పుడు దేవుడు అంటే తెలియదు, తర్వాత దేవుడిని, నిజమైన దేవుడిని, సృష్టికర్తను తెలుసుకున్న తర్వాత జేసుదాస్ గారుగా దేవుడి కుమారుడుగా ఆయన అంగీకరించబడుతూ వచ్చినారు, దేవుడి కుమారుడుగా స్వీకరించబడుతూ వచ్చినారు. మరి ఈ చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, మరి దేవుడి దృష్టికి మంచివాడుగా ఉండేవారికి దేవుడు జ్ఞానమును అలాగే తెలివి ఆనందం అనుగ్రహిస్తాడు. ప్రియమైన వాళ్ళ భూమి మీద ఈ దైవజనుడు భూమి మీద గొప్ప ఆనందం సంపాదిస్తూ వచ్చినాడు. ఈ ఆనందం లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైన ఇష్టపూర్ణ ఆనందం కాదు, పరలోక సంబంధమైన ఆనందాన్ని భూమి మీద ఉండగానే ఈ దైవజనుడు సంపాదించుకుంటూ వచ్చినాడు. ఈ ఆనందం సంపాదించుకోవడానికి చాలా మంది లోకంలో ఎన్నో కార్యకలాపాలు, శరీర కార్యాలు స్పష్టమైన దైవవాక్యం తెలియజేస్తుంది. ఈ శరీరంతో పాపంతో సమకూర్చిన ఎన్నో పాపభోగాలతో ఆనందం సంపాదించుకుంటూ ఉంటుంటారు. కానీ ఈ దైవజనుడు పరలోక సంబంధమైన ఆనందాన్ని సంపాదించుకుంటూ వచ్చినాడు. ఎలాగో తెలుసా? దేవుడి వాక్యం తెలియజేస్తుంది, పాపం నుంచి చేద్దాం మరణం, అయితే దేవుడి కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుడి ప్రియమైన వాళ్ళారా, దేవుడి వాక్యం చెప్తోంది, ఈ దైవజనుడు ఒకప్పుడు పాపంతో ఉంటే నిత్య నరకమని, మరణమని, అగ్నిగుండమని గుర్తించి ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని విడిపించబడుతూ వచ్చినాడు. ఆ భయంకరమైన యమలోకాన్ని విడిపింపబడుతూ వచ్చినాడు. దాని నుండి విడిపింపబడ్డానికి ఈ భూమి చేసిన పర్యటన చేసిన దేవుని వాక్యం చెప్తుంది 1:9 మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయాలి. భూమి మీద దైవజనుడు చేసే పని ఏంటంటే తన పాపం నుండి విడిపించబడుతూ వచ్చినాడు, తన శాపం నుండి విడిపించబడుతూ వచ్చినాడు. ఆయన కొరకు ఒక రక్షకుడు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడని, ఒక రక్షకుడు ఈ లోకంలో రక్తం కాస్తూ వచ్చినాడని, ఆ రక్తం ప్రతి పాపం నుండి కడుగుతుందని భూమి మీద విశ్వసిస్తూ వచ్చినాడు. విశ్వసించిన కాలం చేత ఆయన జరిగిన ఆదిత్యం తెలుసా? పరలోక సంబంధమైన ఆనందం, పరలోక సంబంధమైన బహుమానం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తోంది. ఇప్పుడు మేము ఎందుకు ఊరిగిస్తాం తెలుసా? ఈయన చనిపోయాడు అందరూ అనుకుంటా ఉంటారు, కానీ ఆయన చావదా, ఆయన మృతుడైంది కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన కొంటున్న రాజ్యాలు తెలుసా? ఆయన
స్థలం ఏంటో తెలుసా? మరణం లేని స్థలం, కదా, దుఃఖం లేని స్థలం, వేదన లేని స్థలం, ఏడుపు లేని స్థలం. ప్రియమైన వాళ్ళు, చాలా మందికి మరణం అంటే భయం, మరణం అంటే భయపడిపోతా ఉంటుంటారు, వణికిపోతా ఉంటుంటారు. మా ప్రియ దైవజనుడికి మరణం ఎంత మంచిదో తెలుసా? ఎంతో సంతోషకరమైన, ఆనందకరమైన ఆ దేవరాజ్యం ఉంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు కూడా ఈ గొప్ప ఆధిక్యం పొందుకోవాలంటే, ఈ గొప్ప ఆనందం మీకు కావాలంటే మీరేం చేయాలి? అసలు ప్రభువైన యేసునందు శ్వాస ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. దేవుడి లేకపోతే ఆశ్రయించి కాక